హాయ్ అండి. ఏడుపు, నవ్వు ఈ రెండింటి గురించి ఓ చిన్న కథలాగా చెప్పుకుందామా? అనగనగనగనగా ఓసారి నవ్వుకు ఏడుపుకు మధ్య గొడవ అయ్యింది. అప్పుడు నవ్వు చెప్పింది ఏడుపుకు, నీవంటే ఎవరూ ఇష్టపడరు, నీవు ఉంటే అందరికీ బాధ, దేవుణ్ణి కూడా నిందిస్తారు అని. దానికి సమాధానంగా ఏడుపు చెప్పింది, నీవు అతి అయితే జనానికి చాలా కష్టం అని. నా యొక్క విలువ నీకు తెలియదు, నా దగ్గర ఎన్నెన్నో భావాలు పంచుకొని ఒక్కసారి ఏడిస్తే మనసుకు సమాధానమవుతుంది అని చెప్పింది ఏడుపు. మనుషుల విలువ ఏమిటి అన్నది తెలియడానికే దేవుడు నన్ను సృష్టించాడు అని చెప్పింది నవ్వు. మనిషి చచ్చినప్పుడు ఎంతమంది ఏడుస్తారో దానిలోనే మనిషి యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది. అందుకు నవ్వు చెప్పింది, నేనే శ్రేష్టం, నాకంటే అందమైన అనుభవమే లేదు. ఏడుపు, లేదు నేనే శ్రేష్టం, నేను ఉంటే మనిషి భావనలకు విలువ. ఇదంతా చూసిన దేవుడు నవ్వుకుని నవ్వు ఏడుపు దగ్గరకు వచ్చాడు. మనిషి జీవితంలో మీరిద్దరూ ముఖ్యమే, అది ఎలానో చెబుతాను రండి అని ఒక గుడిసె దగ్గరకు తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న ఒక వాస్తవాన్ని చూపించాడు. ఒక బీద తల్లి తనకు మిగుల్చుకున్న అన్నాన్ని బిడ్డకు తినిపించి ఎంతో ఆనందం పొందుతూ ఉంటుంది. అదే టైంలో అమ్మ తనకు పెట్టబోయే ముద్దను బిడ్డ తిరిగి అమ్మ నోటికి అందిస్తూ, అమ్మా నీవు తిను, నీకు కూడా ఆకలి అయ్యుంటుంది అన్నది. అప్పుడు ఆ తల్లి ఆనందంతో ఏడుపు వస్తుంటే నవ్వుతూ కళ్ళు తుడుచుకుంది. కాబట్టి ఈ నవ్వు ఏడుపుల కలయిక మనిషి జీవితంలో మరచిపోలేని క్షణం. మీరిద్దరూ చేరిన ఈ క్షణం చాలా అపురూపం. నవ్వు ఏడుపు రెండూ చేరితే మరచిపోలేని రోజుగా మిగిలిపోతుంది. కాబట్టి మనిషి జీవితంలో మీ ఇద్దరూ ముఖ్యమే అని భగవంతుడు నవ్వు ఏడుపుకి వివరించాడు. బాగుంది కదా ఈ చిన్ని కథ? మనిషి జీవితంలో ఏడుపు ఉంటుంది, నవ్వు ఉంటుంది. అయితే మనం నవ్వుని కోరుకుంటాం కానీ సాధారణంగా ఏడుపుని కోరుకోం. ఏడుపు ఉన్నప్పుడే కదా నవ్వు విలువ తెలిసేది. ఏమంటారు?